హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మంగళవారం కదండి, ప్రార్థనకు వచ్చాం. ఈరోజు మనం చూడండి, యెషయా 42:3 నలిగిన రెల్లును అతడు విడువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపరచును. ఎవరండి వాళ్ళు? యేసుప్రభు గురించి ఇక్కడ చెప్పబడుతుంది. నలిగిన రెల్లును ఆయన ఎప్పుడు విడువరు. మీకు అర్థమైందా? మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచు. ఆ పైన మాటలు, ఎదుగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకొని వాడు, నా ప్రాణం నాకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు. ఇది ఎవరి గురించి అండి? యేసుప్రభు గురించి. యేసుప్రభు వారు ఆయన మాదిరిని వదిలి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, దైవశక్తి గల ప్రజలుగా, దైవరాజ్య నిర్మాణకులుగా యేసయ్య స్వభావ స్వరూప్యాలు మనం కూడా పొందుకోవాలి. ఇప్పుడు ఆయన ఆత్మచేత మనం నింపబడినప్పుడు ఎప్పుడు మనం నలిగిన రెల్లుని విరవం. చాలామంది ఏం చేస్తారంటే, సేవకులు అనబడేవారే ఎవరు పాపం విరిగి నలిగి ఉంటారో ఇంకా వాళ్ళని బాధ పెట్టేస్తారండి, ఇంకా వాళ్ళని దుఃఖ పెట్టేస్తారు, ఇంకా నీకు హోప్ లేదు అనేస్తారు. ఏ పరిస్థితులు గుండా వాళ్ళు వచ్చారో, ఎలా విరిగి నలిగి ఉన్నారో, ఏంటి వాళ్ళకి మనం ఏ విధంగా సహాయం చేయగలం అని ఆలోచించాలి. వాళ్ళేదో దైవాంశ సంభూతుల్లాగా. కొంతమంది అంటారు ఆడవాళ్ళు అసలు ఏంటి చర్చిని నడిపించకూడదు అంటారు, ఇంకా ఏమేమో చెప్తారండి రకరకాలుగా. అంటే వాళ్ళకే సమస్తం తెలిసిపోయింది. నీకు ఆత్మ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తే, యేసు ప్రభువులో ఉండే ఆత్మే నీలో ఉంటే, నువ్వు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు నీకు అర్థమవుతాయి. అర్థమైందా? ఆయన ఎవరి విషయంలో ఏమి దైవ సంకల్పాలు కలిగి ఉన్నారు. బ్లంట్గా కొంతమంది ఏంటంటే ఇలాగా ఆచార వ్యవహారాలు, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలంతే, ఇంకా రెండో తాట ఉండదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలా రియాక్ట్ అవ్వమంటున్నారు, నువ్వు ఎలా రియాక్ట్ ఎంత కఠినాత్వం అంటే కొంతమందికి చాలా కఠినాత్మలు. ఈవెన్ దేవుని యేసు ప్రభుని ఎరగలేని వాడు కూడా అంత కఠినంగా ఉండరు. అంత కఠినమైన స్వభావం కొంతమందికి ఉంటుంది. అది కాదండి, నిజంగా దైవాత్మే నీలో పనిచేస్తే ఏంటట, ఏం చేయరు వాళ్ళు. చూడండి, అతడు నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపరచును. ఇప్పుడు నా ప్రియులారా, నా ప్రియురాలా, నా ప్రియురాలా అని అంటారు కదా పరమగీతాల్లో. అంటే ఏంటి? అక్కడ ఒక లేడీస్ అని అర్థమా? జెంట్స్ లేరని అర్థమా? ప్రియురాలా అని ఎక్కడ ఎవరి గురించి సంభవిస్తున్నారు? దేవుని సంఘం కోసమే కదా. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన కొన్ని అనుభవాలు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తారో, నువ్వు స్త్రీ అని పురుషుడని కాదు కానీ, అంటే ఇక లోక సంబంధంగా కొన్ని ఉండొచ్చు, కొన్ని కట్టుబాట్లు ఉండొచ్చు. ఈ రోజు వరకు నేను బయటికి వెళ్ళి ప్రకటించలేకపోతున్నాను, స్త్రీ అనే ఉద్దేశంతో కదా. వెళ్ళినా అంగీకరించేటువంటి సొసైటీ ఇది కాదు కనుక కాంగా ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఇది కాదు, మీరెవరు తీర్పు తీర్చడానికి? సువార్త ప్రకటించుతున్న స్త్రీలట గొప్ప సైన్యంగా ఉన్నారంట. మీకు అర్థమైందా? సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతం ఎక్కు, ఇంకా బలంగా ప్రకటించు అని ఉంది. ఇవన్నీ అంటే నువ్వెవరండి తీర్పు తీర్చడానికి మధ్యలో? ఇదంతా ఎందుకు వస్తున్నాయంటే ఈ భేదాభిప్రాయాలు. మీలో దైవాత్మ పని చేయట్లేదు, ఇంకా ఏదో ఆత్మ పనిచేస్తుంది, భ్రమపరిచే ఆత్మ పనిచేస్తుంది. నిజంగా నీలో దైవాత్మే పనిచేస్తే
దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు అనేవి నీకు అర్థమవుతాయి ఏ పరిస్థితుల్లోనూ. ఆ యొక్క అంధకారంలో ఉండేటువంటి యొక్క మర్మాలు బయలుపరిచేది ఎవరు? దానియేలు గారిని తీసుకున్నప్పుడు దానియేలు, శద్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలుకి ఆ మర్మాలు బయలుపరిచేటువంటి ఆత్మ దానియేలులో పనిచేస్తుంది. కనుక ఆ యొక్క అంధకారంలో ఉండేటువంటి ఆ యొక్క అంటే ఇంకా ఎవ్వరికి తెలియని మర్మాలు అనేవి దానియేలుకి తెలియబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరి జీవితంలో దైవ ప్రణాళిక అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, కానీ నువ్వు దైవాత్మ ద్వారా అది నిదానించి చూడగలుస్తావు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడు అబ్రహాం లాగా నీకు ఓపిక సహనం దేవునిలో ఉంటే, అమ్మో అంత ఎక్కడ, మనకి సొంత ప్రయత్నాలు ఎక్కువ, సొంత నిర్ణయాలు ఎక్కువ, సొంతంగా పరిగెత్తడమే ఎక్కువ. దేవుని ఆత్మ కోసం వెయిట్ చేసి దేవుని మాట కోసం కనిపెట్టి దేవుడి చిత్తంలో నడవడం, అమ్మో ఎంత ప్రాసెస్ అది. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడేస్తారు. వాళ్ళ వెనకాల దేవుడు ఎంత పని చేస్తున్నారు, స్త్రీయా పురుషుడా అని కాదు. అక్కడ దేవుడు వాళ్ళతో దైవాత్మ చేత వాళ్ళు నింపబడినారా లేరా, దైవాత్మ చేత నడిపింపబడుతున్నారా లేరా, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లోంచి వచ్చారు, వాళ్ళ దర్శనం ఏంటి, దైవ చిత్తంలో దైవ ప్రణాళికలో వాళ్ళ భాగం ఏంటి, దైవ రాజ్య వ్యాప్తిలో వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోకుండా నువ్వెలా డిసైడ్ చేస్తావు స్త్రీయా పురుషుడా ఏంటి అనేది? దైవాత్మ పనిచేస్తున్న వాళ్ళు ఎట్లుంటారో ఇక్కడ చెప్పకూడదు. చూడండి, నలిగిన రైలుని అతన్ని విడవడండి. నలిగిపోవడం ఏంటి? నలిగి ఉండే ఆత్మల్ని హట్ చేయరనమాట వాళ్ళు. ఎందుకు ఇంత విరిగి నలిగి ఉన్నారు? అది దేవుని ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత, నడిపింపు చేత ఎవరిని అలా ఆదరించాలి, ఏమంటే చెప్పాలి, ఏమని వాళ్ళని నడిపించాలి, ఏమని వాళ్ళని ఆదరించాలి, ఎలాగ దేవుళ్ళలోకి నడిపించాలి, ఇదంతా దైవాత్మే మీకు బోధిస్తారు. గుడ్డిగా నువ్వు వెళ్ళిపోయావు అనుకో, గుడ్డోళ్ళ గుంట్లో పడతావు, నీ వెనకాల అందరినీ తీసుకెళ్ళి తోస్తావు. అది కాదు, ఎప్పటికైనా మించిపోయింది లేదు. దేవుని ఆత్మ నడిపింపు కోసం అడగండి. ఈవెన్ పరిచర్యల్లోనైనా సరే, లేడికి లేచిందే పరిగెత్తుకొని పారిపోవడం కాదు. చాలామంది అలా వెళ్ళిపోయి పరిగెత్తి ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెనకాల నీకు దైవశక్తి పని చేస్తున్నారా? నచ్చినట్టు ఉంటాను, తోచినట్టు వెళ్ళిపోతాను, దేవుడు ఎందుకు పనిచేయరు, దైవాత్మ ఎందుకు నాతో ఉండరు అనుకుంటే కాదు. ఇక్కడ తర్కం కాదు ఇది. నువ్వు లోబడాల్సిందే దేవుడి మాటకి. ఇంకా కఠినత్వం నీ హృదయంలో ఉంది. కఠినంగా అందరి కోసం నువ్వు తీర్పులు తీరుస్తున్నావు. నీ హృదయంలో ఏమాత్రం మెత్తని స్వభావం, ఎస్పెషల్లీ దైవాత్మ వచ్చి నీలో పనిచేసినప్పుడు రాతి గుండె నీలో ఉండదు, మాంసపు గుండె ఉంటుంది. ఇంకా నీలో రాతి గుండె ఉంది అంటే ఈ దైవాత్మ నీలో పని చేయట్లేదని అర్థం. మీకు అర్థమైందా? కనుక దైవ అభిషేకం కొరకు పరిశుద్ధ ఆత్మ, ఇప్పుడు యేసు ప్రభు వారికి పరిశుద్ధ దైవ కుమారుడు ఆయన, పాపురం వల్లే పరిశుద్ధాత్మ వచ్చారు, అవునా? ఆత్మ ఆయన చనిపోయినటువంటి శరీరం, ఆ యొక్క శరీరంలోకి ఎవరు వెళ్ళారు? ఆత్మ వెళ్ళి ఆయన్ని బ్రతికించారు. మరి పాపముల చేత, అపరాధముల చేత చచ్చి, పాప అభిలాష కలిగి, పాప జీవితాన్ని ప్రేమించి పాప లోకంలో జీవిస్తున్న నీకు దైవాత్మ అవసరం లేదా? సొంత ఆలోచన, సొంత ఇష్టమైన ఏమైనంటే ఒక ముక్క తీస్తావు బైబిల్లో, ఇక్కడ చెప్పారు కదా, మరి మిగతావు ఇంకా 100 మాటలు ఉంటాయి దానికి సపోర్టివ్గా, అవన్నీ పట్టించుకోవు. ఒక్క ముక్క తీసి దాని గురించి మాట్లాడుతూ ఉంటావు. మరి యేసు ప్రభు వారు ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి వచ్చారు. ఎవరు సువార్త ప్రకటించారు అక్కడ? మరి యేసు ప్రభు వారి దగ్గర చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు కదా, స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు. స్త్రీలే నిలబడ్డారు ఎక్కువ, అవునా? మేడగదిలో కావచ్చు, ఎక్కడైనా. ఇప్పుడు వీళ్ళంతా పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారు కదా. స్త్రీ అని పురుషుడు అని కాదు, ఆ సంఘం అంతా
ఐక్యమై ఉండేది అక్కడ. అవునా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నిజమేనండి, కాదని నేను అనట్లేదు. ఇప్పుడు పురుషుడు, స్త్రీకి శిరస్సు పురుషుడు, ఇప్పుడు పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. కానీ ఈ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. నువ్వు డైరెక్ట్గా క్రీస్తుకే సబ్మిట్ చేసుకున్నావు అనుకో, అప్పుడు ఇంకా క్రీస్తు ఆ సంఘానికి శిరస్సు అయి ఉంటారు. అప్పుడు స్త్రీ అని పురుషుడని పక్కన పెడితే, నువ్వు ఎప్పుడైతే దైవాత్మ చేత నింపబడుతున్నావో, దైవాత్మ నిన్ను నడిపిస్తారో, నడవచ్చు, వెళ్ళవచ్చు. ఈ పరిస్థితుల్లో నువ్వు చేయొచ్చు. ఈరోజు అసలు యాక్చువల్గా నేను కొన్నిసార్లు నేను రావాలనుకొని ఆలోచించిన రెసిస్ట్ చేస్తారు పరిశుద్ధాత్మ. కొన్నిసార్లు నేను రాలేను అనుకున్న పరిశుద్ధాత్ముడు నన్ను ఎంకరేజ్ చేస్తాడు. ఈరోజు నా పరిస్థితి అసలు ఏం బాగాలేదు, ఎందుకంటే ఏంటో తెలీదు, అసలు ఇంకా లెగవలేనేమో అనుకున్నా యాక్చువల్గా. కానీ చూసారా, పరిశుద్ధాత్ముడు బలపరిచారు, తీసుకొచ్చారు, మీతో మాట్లాడుతూ. ఇది ఎవరికో ఉపయోగపడాలి. మీకు అర్థమైందా? ఎవరో ఆదరింపబడాలి. ఇక్కడ నేను స్త్రీయా పురుషుడా అని కాదు, అక్కడ దేవుడు దైవాత్మ పని చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. నీ నోట్లోంచి దేవుని మాట వస్తుందా లేదా? నువ్వు స్త్రీ అయితే ఏమి తక్కువ చేస్తావు, పురుషుడైతే నువ్వు ఏం ఉద్ధరిస్తావు నీలో దేవుని ఆత్మ లేకపోతే. ఇక్కడ నడిపిస్తుంది దైవాత్మ. బాగా అర్థం చేసుకోండి. ఎవరినైనా దేవుని ఆత్మే నడిపించాలి. ఫస్ట్ ఉండే లక్షణం ఏంటి? విరిగిన, చూడండి అన్నమాట, నలిగిన రెల్లును అతడు విరువడు. యేసుప్రభు వారు ఆ విరిగి నలిగిన వాళ్ళని ఇంకా చేసేయడానికి రాలేదు ఆయన, ఇంకా విరిచేయడానికి ఆయన రాలేదు. అవునా? చాలా మంచి మాటలు ఉంటాయి. పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర వస్తున్నారు? విరిగి నలిగి ఎవరు ఉంటారో ఆయన అలక్ష్యం చేయరు వాళ్ళు. చూడండి, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా, ఉన్నతమైన స్థలముల యందు వసించువాడా, విరిగిన మనసు వసింపారావా, వసింపారా. నీ హృదయం క్రొవ్వుతో ఉండి, నీ హృదయం కఠినత్వంతో నింపబడితే, నీ హృదయము అసలు ఎవరు దేవుని మాట వినే పరిస్థితి లేకపోతే దైవాత్మని దగ్గరికి రారు. నువ్వు ఎప్పుడు విరిగి నలిగి ఉంటావో, నిన్ను నీవు ఎప్పుడైతే హృదయాన్ని చింపుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని యేసు ప్రభువారు రక్షకుడని, ఆయన మనల్ని రక్షించడానికి, ఉద్ధరించడానికి ఈ లోకానికి వచ్చారని, ఆయన ద్వారానే మనకి రక్షణ ఉందని, రేపు నరకం నుండి కూడా తప్పింపబడతామని హంబుల్గా, దీనంగా, దీనత్వంతో నువ్వు అంగీకరించి ఎప్పుడైతే విరిగి నలిగి ఉంటావో అప్పుడు యేసు ప్రభువారు నీ దగ్గరికి వస్తారు. నువ్వు ఇష్టానుసారంగా కఠినమైన హృదయం కలిగి గర్విష్టిగా ఉంటే, అహంకారంగా ఉంటే, దేవుడిని దూషించి ద్వేషించే స్థితిలో నువ్వు ఉంటే దేవుడు రారు, దైవాత్మ కూడా నీలో ఉండరు. ఇంకేంటి? దేవుడే లేకపోతే ఇంకా దైవాత్మ ఎందుకు ఉంటారు? అభిషేకం ఎందుకు ఉంటారు? యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ వలన జన్మించారు. ప్రత్యేకంగా అక్కడికి చెప్పారు కదా, బాప్తిస్మం ఇచ్చినప్పుడు పావురం వల్ల ఏమన్నా ఎందుకు వచ్చారు? పరిశుద్ధాత్ముడు. అర్థం చేసుకోండి. నిజమే, నువ్వు రక్షింపబడ్డావు, కానీ నీ ప్రత్యేకమైన అభిషేకం నీలో ఉందా? దేవునికి ఉండే క్వాలిటీస్ నీలో ఉన్నాయా? యేసు ప్రభువుకు ఉండే క్వాలిటీస్ ఉన్నాయా? ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటి? ఆయన చూడండి, నలిగిన రెల్లును అతడు విరువడు. విరిగి నలిగి ఉండేవాళ్ళు ఇంకా కొంచెం విరగొడుతున్నావా? నలిగిన రెల్లును అతడు విరువడు. చూడండి, ఇంకా ఈ విషయంలో కొద్దిగా ధ్యానం చేసుకుందాం.
కీర్తనలు 72:24. సారీ, 72:2-4. నీతిని బట్టి పర్వతములు చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించెను. 4. నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమనందున నీ వారికి అతడు న్యాయం తీర్చును. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును. పేదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. చూడండి, దైవాత్మ ఉంటే ఏమవుతుంది? నీతిని బట్టి ప్రజలకు, న్యాయ విధులను బట్టి శ్రమనందిన వారికి న్యాయం తీర్చాల. అంటే నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి అక్కడ న్యాయం తీర్చాల. మీకు అర్థమవుతుందా? ఇంకా ఏంటంటే, ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును. పేదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. ప్రజల్లో శ్రమనందే వారికి ఖచ్చితంగా మనం న్యాయం తీర్చాలి. ఆ యొక్క పిల్లల్ని మనం రక్షించాలి, హక్కున చేర్చుకోవాలి. ఏం చేస్తున్నావు? సేవకుడిగా నువ్వేం చేస్తున్నావు? మరి ఆ చిన్న పిల్లలందరి విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకుంటున్నావా? పట్టుపరుపుల మీద నువ్వు పండుకోరి ఏమాత్రం కూడా ఆ యొక్క శ్రమనందే వారి పిల్లలు, బాధపరుచుబడుతున్న వారి పిల్లల్ని నువ్వు ఏమాత్రమైనా నువ్వు జాగ్రత్త తీసుకుంటున్నావా? నేను బాగున్నానులే, నా పరిస్థితి బాగుంది, ఇంకెవరినైనా నేను చూడాల్సిన అవసరం ఏంటి? ఏమైనంటే దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించారు, ఇదివరకే నేను చెప్పాను ఆ విషయాలు, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి దేవుడిచ్చినవి అని. 96:13 కీర్తన. కీర్తన 96:13. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వ్యయం చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. భూజనులందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా వస్తున్నారండి. తన్ని కుమార పరిశుద్ధుడు శిఖర భక్తర బాబీ వైశాంతర. ఆయన భూజనులందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా వ్యయం చేస్తున్నారు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. చూసారా? న్యాయమును బట్టి లోకానికి తీర్పు తీర్చడానికి. మరి ఆ న్యాయం నీలో ఉందా? ఆ బీదలు ఆ యొక్క న్యాయముగా, నీతిగా నువ్వు తీర్పు తీరుస్తున్నావా? న్యాయమును బట్టి దేవుడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఈ లోకానికి. లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. చూడండి, ఇంకా యెషయా 42:4. దైవాత్మ మీలో పనిచేస్తే ఎలా ఉంటారు అనేది, న్యాయాన్ని కప్పెట్టడం కాదు. అర్థమైందా? 42:4. భూలోకములకు న్యాయం స్థాపించే వరకు అతడు మందగెలుడు, నలుగుడు పడడు, ద్వీపంలో అతని బాధ కొరకు కనిపెట్టును. భూలోకములో న్యాయం స్థాపించే వరకు అతడు ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు ఈ లోకంలో యేసుప్రభు లేరు, కానీ యేసుప్రభుకి ప్రతిరూపంగా నువ్వు ఉన్నావు కదా. మరి యేసుప్రభు క్వాలిటీస్ ఉన్నాయా? మరి నిన్ను బట్టే కదా దైవరాజ్యం ఈ లోకంలో స్థాపింపబడాలి. మరి న్యాయాన్ని బట్టే ఉంటున్నావా? నీతిని బట్టే నడుస్తున్నావా? చూసారా? ఆయన మందగెలుడు, నలుగుడు పలడు. ఎంతవరకు అట? భూలోకం అంతటిలో న్యాయం వచ్చే వరకు. చూడండి, భూలోకములకు న్యాయం స్థాపించే వరకు అతడు మందగెలుడు, నలుగుడు పడడు, ద్వీపంలో అతని బోధ కొరకు కనిపెట్టును. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెడుతున్నాయి.
చూసారా, ద్వీపంలే కనిపెడుతుంది. ఆయన బోధ అంత మధురమైనది, అవునా కాదండి? అది మనసులను తెప్పరిల్లు చేసేది, ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చేది, అవునా, నెమ్మది ఇచ్చేది, జీవము గల మాటలు మనకి జీవం ఇచ్చేవి. మరి నువ్వు విరిగి నలిగినటువంటి హృదయంతో నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా దేవుని మాటలు? దేవుడు భూలోకానికి న్యాయం తీర్చడానికి రాబోతున్నారు, న్యాయాధిపతిగా రాబోతున్నారు. ఆయన భూలోకం అంతట్లో న్యాయం తీర్చే వరకు మందగిలడు నలుగుడు పడరు. ఆయన బోధ కొరకు దీపములు చూస్తున్నాయంట. చూసారా, ఈరోజు నేను చెప్పిన ప్రతి మాటకి ఇక్కడ ఎవరు సాక్ష్యం ఉన్నారు? భూమి ఆకాశం సాక్ష్యం. మీకు అర్థమైందా? చెప్తున్నాము అంటే దైవ మాటలు వస్తున్నాయి, దైవాత్మ ప్రేరేపణతో మేము కొన్ని మాటలు చెప్తున్నామంటే సాక్ష్యం ఎవరు? దేవదూతలు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, భూమి ఆకాశం, ఈవెన్ ధూళి కూడా సాక్ష్యం చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రకటించే వారిని హింసిస్తారు, బాధ పెడతారు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ధూళి దులిపేసి వచ్చేస్తారు. కొన్ని గృహాలకు వెళ్ళి వీళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు ఆ గృహం వాళ్ళు వీళ్ళని తిరస్కరిస్తే వాళ్ళ ధూళి రేపు సాక్ష్యం చెప్తుంది. యేసు ప్రభు వారు న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా భూలోకానికి వస్తున్నారు. వచ్చేటప్పుడు ఈ యొక్క మాటలు నువ్వు తీసుకోకపోతే ఈవెన్ నీ ధూళి కూడా సాక్ష్యం చెప్తుంది. వీళ్ళు దులిపేసిన ధూళి కూడా సాక్ష్యం చెప్తుంది. ఎక్కడెక్కడికి వెళ్ళి చెప్పారు, వాళ్ళు వినలేదు అంటే ఆ కాల ధూళి దులిపేసి వచ్చేయండి అని చెప్తారు. మీకు అర్థమైందా? అంత ఈజీ కాదండి, దేవుని మాటలు అనే ఊరికే చెప్పరు. అర్థమైందండి? బాగా అర్థం చేసుకోండి. యెషయా 40:28 ద్వీపంలో ఆయన బోధ కొరకు ఎదురు చూస్తున్నాయి, అవునా? యెషయా 40:28 నీకు తెలియలేదా? నీవు వినలేదా? బుద్ధి గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. చూసారా, నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూది గంతములను సృజించిన యెహోవా. ఈ బూది గంతములు ఎవరైతే సృష్టించారో ఆ యెహోవా, ఆ దేవుడు, ఆ తండ్రి నిత్యుడగు దేవుడు. మీకు అర్థమైందా? చూడండి, సొమ్మసిల్లిన వారికి ఆయన సొమ్మసిల్లుడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే. ఆయన సొమ్మసిల్లుడు అలయడు, బూది గంతములు సృష్టించిన యెహోవా, ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యం. ఆయన సొమ్మసిల్లుడు అలయడు, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు కూడా ఆయనే. చూడండి, ఇంకా ఏంటంటే యెషయా 11:11 యెషయా 11:11 చూద్దాం. ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నావా ఆయన మాటలు? హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావా? దేవుడిని దేవుడుగా అంగీకరించట్లేదా? నీకు రేపు ఉదయాన నీ మీద ఈ భూమి ఆకాశం అన్నీ కూడా సాక్ష్యం చెప్తాయి. 11:11 ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాంలో నుండి, షినార్లో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జన్మలను పిలుచుటకు ఆయన ఒక ధ్వజం నిలబెట్టిన ఆయనే యేసు ప్రభు. అన్ని పరిస్థితులు, ఆయా భాషలు, ఆయా పరిసరాలు, ఆయా పరిసర ప్రాంత ప్రజలు. ఇప్పుడు మొన్న నేను చూసాను, ప్రపంచంలోనే అతిపెద్ద మతము క్రైస్తవ మతం. ఒకప్పుడు ఎలా స్టార్ట్ అయింది క్రైస్తవ మతం? క్రీస్తు ద్వారా ప్రారంభమైంది. మతం కాదు, యాక్చువల్గా వాళ్ళు మతం కింద లెక్కేస్తారు, మార్గం. ఆ జీవ మార్గంలోకి ఇప్పుడు ప్రపంచం అంతటా ఉన్నారు. జీవ మార్గాన్ని తెలుసు. ఎందుకు అంటే ఇప్పుడు 12 మంది శిష్యులను తీసుకున్నప్పుడు వాళ్ళు రకరకాలుగా హింసింపబడినప్పటికీ వారు ప్రకటించారు. మన దేశానికి కూడా ఒక శిష్యుడు వచ్చారు. ఈ విధంగా వాళ్ళు ప్రాణ త్యాగం చేసి ఎంతోమంది, అనేక మంది. ఎందుకు అంటే అది
ప్రకటించాల్సిన బాధ్యత, భారం ప్రతి ఒక్కరి మీద ఉంది. నా పరిస్థితులను బట్టి నేను ఇక్కడ కూర్చొని ఇలా ప్రకటిస్తున్నాను. అలాగా కొంతమంది ప్రపంచమంతా తిరిగేటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ప్రపంచమంతా వెళ్ళి ప్రకటిస్తారు. ఇలాగ ప్రకటించి 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 జీవ మార్గం ఇప్పుడు ప్రపంచం అంతట్లో పెద్ద మార్గమైంది. ఎందుకు అంటే దేవుడు భూలోకమంతా న్యాయం తీర్చే వరకు ఆయన వదలరు. ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యం. ఆయన సమ్మశిలుడు, నలుగుడు పలుడు. ఆయన జ్ఞానము మనం శోధించలేము. ఆయన సమ్మశిలుడు, అలియడు. ఆయన భూలోకానికి రెండవ మారు తీర్పు తీర్చడానికి ఆయన రెండవ మారు రాబోతున్నారు. ఎవరు? యేసు ప్రభు వారు. మీకు అర్థమైందా? కనుక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన మందగిలడు, నలుగుడు పడడు. ఆయన చూడండి ఇక్కడ ఇంకేంటంటే భూలోకం అంతటికి కూడా ఆయన న్యాయం తీర్చడానికి రాబోతూ ఉన్నారు. రెండవ మారు ఆయన ధ్వజం నిలవబెట్టారు అంటే ఆ ధ్వజము యేసు ప్రభువే. మనం ఆ యొక్క ధ్వజాన్ని ఈరోజు మనం అంగీకరించినప్పుడు భయంకరమైనటువంటి దైవ ఉగ్రత నుండి మనము తప్పింపబడతాం. చూడండి యెషయా 24:15. అందును బట్టి తూర్పు దిశనున్న వారులారా యెహోవాను గనపరచుడి, సముద్ర ద్వీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గనపరచాలండి. తప్పదు. ఎందుకు అంటే ఆయన భూది గంతములను సృజించిన దేవుడు. ఆయన ఏం చేస్తున్నారు? న్యాయం తీర్చడానికి ఆయన తిరిగి ఏం చేస్తున్నారు? ఇదే నీకు అనుకూల సమయం, రక్షణ దినం. చూసారా? అందరూ వినండి దేవుని బట్టి. చూడండి 24. అందును బట్టి తూర్పు దిశనున్న వారులారా యెహోవాను గనపరచుడి, సముద్ర ద్వీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గనపరచాలి. మనం ఆయన గనపరచాలి. ఆయన నామాన్ని మనం అంగీకరించాలి. ఖచ్చితంగా అంగీకరించాలి. ఎందుకు అంటే ఆయన దేవుడు గనుక, ఆయన న్యాయం తీర్చే దేవుడు గనుక. నువ్వు ఎంత విరిగి నలిగి ఉంటావో నిన్ను అంతగా ఆయన యాక్సెప్ట్ చేస్తారు. నీ జీవితాన్ని నీకు న్యాయం తీరుస్తారు. ఆయన న్యాయాధిపతిగా ఉంటారు. చూసారా? ఇంకా చూడండి 42:10. యెషయా 42:10. సముద్ర ప్రయాణం చేయవారులారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపంలారా, ద్వీప నివాసులారా యెహోవాకు క్రొత్త గీతం పాడుడి, భూది గంతముల నుండి ఆయన స్తుతించుడి. చూసారా? మనం ఆయనకి క్రొత్త గీతం పాడాలి. ఇంక ఎవరు? సముద్రంలో నివాసులారా, సముద్రంలో ఉండే ద్వీప నివాసులారా, సముద్ర ప్రయాణం చేసేవారులారా, మీరందరూ యెహోవాను గనపరచుడి, మీరందరూ యెహోవాను స్తుతించుడి, మీరందరూ క్రొత్త గీతం పాడండి, ఎల్లప్పుడూ ఆయన స్తుతించండి, ఆయన కొనియాడండి. అది అలా చేస్తేనే మనం యాక్సెప్ట్ చేయబడతాం దేవుడితో. మీకు అర్థమైందా? నీకు యాక్సెప్టెన్స్, దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు చేయాల్సింది ఆయనకి స్తుతించాలి, ఆయన గనపరచాలి, ఆయనకి క్రొత్త గీతం పాడాలి. ఆయన దగ్గర నువ్వు విరిగి నలిగి ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకు అప్పగించాలి. ఆ జీవితాన్ని ఆయనకి నువ్వు గర్విష్టిగా, అహంకారిగా, నాకు కాదులే, నాకు చెప్పట్లేదులే, నాకు ఇది ఉంది అది ఉంది అని నువ్వు లేనిపోయిన మాటలు, లేనిపోయిన పనులు చేసావు అనుకో, అప్పుడు ఎవరు నీకు సాక్ష్యం చెప్తారు? భూమి ఆకాశం సాక్ష్యం చెప్తారు. అర్థమైందా? నలభై 49:1. ద్వీపములారా నా మాట వినుడి, దూరంనున్న జనములారా ఆలకించుడి. నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను.
ఇది వాస్తవమేనండి, నిజంగా నన్ను కూడా అలాగే పిలిచారు. గర్భంలో ఉన్నప్పుడే మా అమ్మకు కనబడినాను, ఒక మరియమ్మ గారు ప్రత్యక్షంగా అది కనబడింది. తర్వాత ఆ గర్భంలో ఉన్నప్పుడే ఆయన అభిషేకించుకున్నారు. ఎలా అభిషేకించుకున్నారు? ఆ యొక్క ఇర్మియా గారి ఆత్మతోని అభిషేకించుకున్నారు. తల్లి ఒడిలో ఉన్నప్పుడే నన్ను చూశారు. ఆ విధంగా ఈరోజు మీకు చెప్పేటువంటి ఒక పరిస్థితిలోకి నడిపించారు. కనుక ద్వీపంలారా అందరూ ఆయన మాట వినండి, ఆయన బోధన వినండి, మీ జీవితాలు మార్చుకోండి, హృదయాలు దేవుడికి సమర్పించుకోండి. విరిగి నలిగిన హృదయాలు కలిగి ఆయన సన్నిధిలో సాగిలపడండి. అది మీకు మేలు, క్షేమం. యెషయా 51:5. యెషయా 51:5. నేను ఏర్పరిచిన నీతి సమీపంగా ఉన్నది, నేను కలుగజేయ రక్షణ బయలుదేర్చున్నది. నా బాహువులు జన్మలకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. ఎవరిని ఆశ్రయించాలండి? ఆయన బాహువును ఆశ్రయించాలి. ఎక్కడ ఆయన బాహువు ఉన్నారు? ఆయన సంఘంలో ఆయన బాహువు ఉంటారు. ఆయన నిలబడతారు. ఆయన నిల్చుని న్యాయం తీరుస్తారు. ద్వీపవాసులారా, సముద్ర ప్రయాణం చేసే వాళ్ళారా, ద్వీపంలారా, ప్రతి ఒక్కరికి ఏరియాలో ఉండే ప్రజలు త్రూ ఆన్లైన్, తర్వాత ఇక్కడ ఎంతమందికి స్వరం వినబడుతుందో, స్వరం వినబడమే కాదు, ఇక్కడ ఒక మందిరం ఉందని అందరికీ తెలిసిన విషయమే. దయతో మీ జీవితాలు, మీ హృదయాలు దేవుడికి అప్పగించుకోండి, సమర్పించుకోండి. విరిగి నలిగిన హృదయాలు కలిగి, ఎందుకంటే ఆయన విరిగినటువంటి రెల్లుని విరవడు. అదే కదా మనం చెప్పుకుంటున్నాం. నువ్వు ఎంత విరిగి నలిగి ఉన్నా, నీ బ్రతుకు ఎంత నలిగి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నిన్ను ఎంకరేజ్ చేయడానికి ఆయన ఉన్నారు, నిన్ను లేవనెత్తడానికి ఆయన ఉన్నారు. ఆయన బాహువు సిద్ధంగా ఉన్నది. నిన్ను హక్కును చేర్చుకొని నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ నువ్వు చేయాల్సిందల్లా విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాలు పట్టుకోవాలి, లోబడాలి. చూడండి, ఇంకా యెషయా 60:9. నిర్లక్ష్యంగా దయచేసి ఉండొద్దండి. దేవుడి మాట మీకు వినబడుతూ ఉన్నప్పుడు దేవుని మాటకి లోబడండి, ఆయన స్వరానికి లోబడండి, ఆయన గణపరచండి. విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడండి. నాకు తెలియక నేను ఏదో చేశాను ఆయన, బుద్ధి గంతంలో సృష్టించిన దేవుడు నువ్వని నేను అర్థం చేసుకోగలుస్తున్నాను. నేను చేసిన తప్పిదాలు క్షమించండి, నన్ను నీ హక్కును చేర్చుకోండి, నీ బాహువులో చేర్చుకోండి అని ఆయనకి ప్రార్థన చేయండి. ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడండి. చూడండి, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి, తర్షీషు వాడలో మొదట వచ్చుచున్నవి. దేవుడైన యెహోవా నామాన్ని బట్టి ఆయన శృంగారిస్తాడు. ఆయన నామాన్ని బట్టి నువ్వు నిలబడితే నీకు ఆయన శృంగారిస్తాడు. మీకు అర్థమైందా? దూరం నుండి నీ కుమారుడు తమ వెండి బంగారములు తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి, తర్షీషు వాడలు మొదట వచ్చుచున్నవి. అంటే ఆయన ఏమైనా ఇవ్వగలరు, ఏమైనా చేయగలరు. మీకు అర్థమైందా? ఆయన నిన్ను శృంగారిస్తారు. నిన్ను ఎలా శృంగారించాలో అలాగా నిన్ను శృంగారించగలరు. 66:19. యెషయా 66:19. నిర్లక్ష్యంగా ఉండొద్దండి, నిర్లక్ష్యంగా ఉండొద్దు. యాక్చువల్గా నేను నిజంగా ఈరోజు నేను రాలేకపోయిన పరిస్థితి ఉంది నాకు. 66:19. మరి ఈరోజు ఎవరి కోసం దేవుడు నిలబెట్టి మాట్లాడుతున్నారో డైరెక్ట్గా దేవుడు వచ్చి మాట్లాడినా మీరు అర్థం చేసుకోలేరు. కనుక మాకు ఎప్పుడో ఎంతో చూసారా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన కన్నులు నన్ను చూచాయి. ఆయన ఆత్మచేత తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని ఎన్నుకొని ఏర్పాటు, ఎంత ట్రైనింగ్, ఎంత ప్రాక్టీస్, అవన్నీ ఇచ్చి ఈరోజు ఆయన ఆత్మ ద్వారా ఈ దినం మీతో మాట్లాడుతూ ఉన్నారు.
నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించేదను. వారిలో చూడండి 69, 66, 19. నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించేదను. వారిలో తప్పించుకుని వారిని వెలుకాండని తర్షీషు పూలు దాని జనుల ఎద్దుకును తువాలు యావా నివాసుల ఎద్దుకు నేను పంపేదను. నన్ను గూర్చిన సమాచారం విననట్టు నా మహిమను చూడనట్టు దూర ద్వీప నివాసుల ఎద్దుకు వారిని పంపేదను. వారి జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఎవరు అంటే ఎవరు? దూర ద్వీప నివాసుల ఎద్దుకు పంపిస్తారంట. పంపిస్తున్నారు ఇప్పుడు. మరి ఎలా ప్రపంచమంతా ఈరోజు సువార్త ఎలా వెళ్తుంది? యేసు ప్రభు దేవుడు రక్షకుడు, ఆయన వస్తున్నారు. జాగ్రత్త, రక్షణ పొందుకోండి. వెలుగునలుగున హృదయం కలిగి మీ జీవితాలు ఆయనకు సమర్పించుకోండి. ద్వీపవాసులారా, సముద్ర ప్రయాణంలో ఉన్నవారా, సముద్రంలో నివసిస్తున్నవారా, ఎందుకు చెప్తున్నా? ఇదన మీతో దైవాత్మ ఎందుకు మాట్లాడుతున్నా? ఇది ప్రకటించబడాల్సి ఉంది. ఇంకా దూరంకు వెళ్ళి ప్రకటించే వారిని కూడా ఆయన లేపుకుంటూ ఉన్నారు. ఆయన ఆజ్ఞాపిస్తారు, ఖచ్చితంగా ప్రతి చోట కూడా సువార్త ప్రకటింపబడాలి. ప్రపంచమంతా కూడా దేవుని మాట వినబడాలి. నీతిని బట్టి, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నారు. మీకు అర్థమైందా? సూచక్రియలు కూడా ఆయన చేసుకుంటారు. మహత్కార్యాలు, సూచక్రియలు ఆయన జరిగిస్తారు. అన్ని చోట్లకు వెళ్ళి ప్రకటించండి. దూరం చూసారా ఏంటట? నన్ను కూర్చుని సమాచారం విననట్టి నా మహిమను చూడనట్టి దూర ద్వీప నివాసుల వద్దకు వారిని పంపేదను. వారు జనములు నా మహిమను ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ప్రకటిస్తున్నారు. ఈ స్థలం నుండి కూడా వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. దూరం నుండి, దూరంలో ఉండేవారు, ఆయన మహిమను చూడనట్టి, ఆయన మాట విననట్టి వారందరికీ కూడా దేవుని మాట వినపడాలి. యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ మాట అనేది దేవుని మాట. దేవుడు న్యాయం తీరుస్తున్నారు. దేవుడు న్యాయాధిపతిగా రాబోతున్నారు. నువ్వు న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి నడుచుకో, అలా ప్రవర్తించు, ఆయన ఆత్మను పొందుకో, ఆత్మ ద్వారా నడిపింపబడు. ఇవన్నీ ఎందుకు? చూడండి, మనకోసారి ఫైనల్గా ఏంటి మనం మాట్లాడుకుంటున్నాం? యేసు ప్రభువుకు ఉండే మంచి లక్షణం ఏంటి? నువ్వు ఎలాగున్నావా? సేవకుడుగా నువ్వు పరిశీలన చేసుకో. ఇంకా కఠినంగానే ఉంటున్నావా? దైవాత్మకి నీ హృదయంలో స్థానం ఇస్తున్నావా? నీ సొంత ఆలోచనలతోనే నువ్వు వెళ్తున్నావా? ఇంకా దేవుడిని అంగీకరించలేని వాళ్ళు ఆయన న్యాయం తీర్చడానికి వస్తున్నారు కనుక నువ్వు ఆయన గణపరచాలి, కృతకీర్తన పాడాలి, ఆయన స్తుతించాలి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన బోధ వినాలి, ఆయన మాట వినాలి, ఆయన మాటకి లోబడాలి కదా. యెషయా 42:3 ఏంటి ఆయన లక్షణం అనేది మనం చూసుకున్నాం కదా. నలిగిన రొమ్మున అతడు విలువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పుడు. అతడు సత్యం అనుసరించి న్యాయము కనపరచు. ఆ సత్యము, న్యాయము అనేది ప్రతి ఒక్కరి క్రైస్తవ బిడ్డల్లో కనపడాలి. సత్యము, న్యాయము. అర్థమైందా? సత్యము, న్యాయాన్ని బట్టి, సత్యాన్ని బట్టి వెళ్ళాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు అనిపించుకుంటావు. ఆ యొక్క దైవ స్వభావం నీలో ఉండాలి. ఏంటి అది? చూడండి, ఏంటది? వెలిగిన మకమకలాడుతున్న జంపున అరవతిని ఆర్పుడు, నలిగిన రెల్లును విరువడు. అంటే విరిగి నలిగిన వాళ్ళు, న్యాయము దూరం అయిపోయిన వాళ్ళు, న్యాయం నిజమే కదా. సో అలాగా కొన్ని పరిస్థితుల్లో కొంతమంది ఎంతో బలహీనులుగా లోకంలో న్యాయం కొరకు, నీతి కొరకు వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరు కూడా న్యాయం తీర్చేవారు ఉండరు. అవునా? అలాంటి సంఘటనలు నా జీవితంలో నేను కోకొల్లలుగా చూశాను కనుక ఈరోజు నలిగిన వారిని ఆదరించడానికి, వాళ్ళకి ఏంటి ఆనంద తైలాన్ని అభిషేకించడానికి దేవుడు ఉన్నారు. మీ యొక్క ఏంటది? వశీకరం అబద్ధార బొబ్బొబ్బటి పశ్చాత్తార. హల్లెలూయా. విరిగిన దానిని కోరదు లోకం, వెరుగని చాని దృష్టిల శూన్యం. అలయాకోబును విరిచిన దేవా,
చేర్చుము నన్నీ ధరలో, ఈ ధరలో. చూసారా, కొన్ని పరిస్థితులు గుండా దేవుడు నడిపించారు. ఈరోజు ఎవరు అలా విరిగి నలిగి ఉంటారో అట్లాంటి వారిని ఎంత మాత్రం నేను విరవలేను. ఎందుకు అంటే ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు నన్ను ఆదరించారు, నన్ను లేవనెత్తారు, నా యొక్క కన్నీటి బ్రతుకు నాట్యముగా మార్చారు, నా యొక్క దుఃఖ వస్త్రాన్ని తీర్చి ఆనంద వస్త్రాన్ని ఇచ్చారు, ఆనంద తైలంతో నన్ను అభిషేకించారు. చూసారా, ఇవన్నీ చేశారు. సో ఈరోజు నేను ఎవరైతే విరిగి నలిగి ఉంటారో వాళ్ళని నేను విరవను. ఎందుకు అంటే దైవ ఆత్మ వచ్చి నాలో నివసిస్తున్నారు కనుక. ఇలాగ దేవుని యొక్క స్వభావ స్వారూప్యాలు నీ బ్రతుకుల్లో కొన్ని పరిస్థితులను ఫేస్ చేస్తున్నవేమో, కొన్ని యొక్క నువ్వు తట్టుకోలేని కొన్ని సంఘటనల నుంచి నువ్వు వస్తున్నవేమో. దేవుడు పెట్టిన కాడిని నువ్వు ఎందుకు నా బ్రతుకులో ఇలా జరగాలి అనుకోకూడదు. అది పెట్టినవాడు దేవుడే కనుక అందులో నీకు ఏ లెసన్ ఉందో ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి. యవన బిడ్డడువో యవనస్తురాలువో, దేవుడు ఎందుకు నాకు ఈ కాడి, ఈ యొక్క పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, మౌనముగా ఉండాలట, గొడవలో మూత పెట్టుకోవాలట, నిరీక్షణ కలుగుతుందేమో అని దేవుడి తట్టు చూడాలి అంట. ఖచ్చితంగా దేవుడిని దగ్గరికే వస్తారు, ఆ పరిస్థితి నుండి నిన్ను లేవనెత్తుతారు కదా. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు విరిగి నలిగిన హృదయంతో ఆయనకి లోబడండి, విధేయత చూపించండి, దైవ రక్షణ పొందుకోండి. ఆయన న్యాయం తీర్చే దేవుడు, ఆయన న్యాయం తీర్చే దేవుడు, న్యాయాధిపతి దేవుడు. ఆయన న్యాయం తీర్చకుండా వదలరు. ఆయన వేం చేస్తున్నారు, భూలోకమంతటికి న్యాయం ప్రకటిస్తున్నారు. ఆయన వేం చేస్తున్నారు ఎందుకు? న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చడానికి. న్యాయం తప్పి నీతి తప్పి ప్రవర్తిస్తున్నావా? జాగ్రత్త, నిన్ను నువ్వు సరిచేసుకో, హృదయాన్ని కఠినం చేసుకోకు. అర్థమవుతుందా? దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక, దైవ ఆత్మ చేత అనేక మంది నింపబడుతురుగాక, దైవ చిత్తంలో కొనసాగుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.